మేడపాడు గ్రామంలో ఆక్వా రైతు దగ్గర ఇవాళ కంపెనీ వీరభద్ర కంపెనీ వచ్చింది. దీనికి మెయిన్ ఏజెంట్లు ఉన్నారు. దేవారం ఏజెంట్ నాగేశ్వరరావు అని, అలాగే ఇక్కడ లోకల్ ఏజెంట్ పేరండి వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు నాగేశ్వరరావుకి ఇచ్చారు, నాగేశ్వరరావు వీరభద్ర కంపెనీకి ఇచ్చారు. వాళ్ళు వేమెంట్కి వచ్చారు. వేమెంట్కి వచ్చిన తర్వాత ఇంతవరకు మనకే చాలా విషయాలు అంటే అందరూ కాటా మోసం అంటే కాటా మోసం ఎలా అనేది రైతుకి ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంతవరకు తెలియదు, నాకే తెలియదు. అంటే మనం కూడా మోసపోయామా లేదనేది మనకే తెలియదు అన్నమాట ఈరోజు. అంచేత రైతు సోదరులందరూ ఒక్కసారి గమనించండి. ఇది ఎంతో మరి మనం చూసుకుంటేనే కానీ రైతు మనం ఎన్నో పట్టుబడుల్లో లేదా మనం పనువ ఒత్తిడిలో పడిపోయి ఎవరికో మన మనిషిని చెప్పేస్తాం, వాళ్ళు ఏం చేస్తారో ఇటువంటి చిన్న చిన్న కిటికీలు ఎవరో చూడలేరు. అది మనం ఈ రోజు నుంచైనా రైతులు మేలుకుని ప్రతి కాట మన సొంత కాట అనుకుంటున్నారు ప్రతి ఓడుని, ఆ మన సొంత కాటనే వాళ్ళు మోసం చేస్తున్నారు. ఆ మోసం చేసే విధానం మీకు ఇవాళ ఇప్పుడు చూపిస్తున్నాం. కనీసం మేలుకుని ఇక్కడి నుంచైనా ప్రతి రైతు ఇది గమనించి నడుచుకుంటారని చెప్పి మా విజ్ఞప్తి. ఇప్పుడు మనం కాటా ఆన్ చేసాం 0. ఇప్పుడు మనం మేత బస్తా పెడుతున్నాం అవంతి 25 కేజీల 200 వచ్చింది ఇలాగా. ఇప్పుడు వీళ్ళు చేసే మోసం మన అందరికీ తెలియాలంటే ఆల్రెడీ ఈ కాటాకున్న స్టిక్కర్ ఇది ఇలా స్టిక్కర్ని తీసి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఎల్ షేప్ స్టిక్కర్ అందించాడు, బ్లాక్ స్టిక్కర్ ఎల్ షేప్. ఈ ఎల్ షేప్ గల కారణం ఏంటంటే ఇతను చేసింది మనకి ఎల్ రూపంలో వస్తే కనుక ఎల్ అనేది అర్థమవుతుందని చెప్పి ఈ ఎల్ కనపడకుండా ఇది కూడా 0 కింద చూపించడానికి స్టిక్కరింగ్ అంటించాడు అన్నమాట. ఇది మోసం. ఈ స్టిక్కర్ ఉందంటే కంపల్సరీ ఇది మోసం చేసినట్టే. మనకి ఈ స్టిక్కర్ ఏదో టైంలో చిన్న స్టిక్కర్ అంటించడానికి ఏముంది, మన ఇలా అంటించవచ్చు, అది పెద్ద విచిత్రం కాదు. అది అంటించడం అనేది మనం అలాగా ఒకసారి ఒక 2 అడుగుల పక్కకి వెళ్తే వెంటనే దాన్ని ఇచ్చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కాటా మొదలైనప్పుడు మోడ్ నొక్కి సరిపోతుంది కదా, ఈ మోడ్ బటన్ నొక్కుతారు. మోడ్ బటన్ నొక్కుతారు. చూడండి, మోడ్ బటన్ నొక్కిన వెంటనే ఇక్కడ ఏం చేస్తుంది, వెంటనే 25,200 నుంచి 23,430 వచ్చేసింది కాటా. అంటే ఎంత తగ్గిపోయింది, ఇంచుమించు 1,800 అండి. 1,800 అంటే ఒక 25 కేజీలు నెట్ వేస్తే కేజీ 800 తేడా, 25 కేజీలు వేస్తే. దీనికి కారణం ఏంటంటే ఈ ఎల్ షేప్ ఎప్పుడైతే కనుక ఇది లీటర్లోకి పాలు అమ్ముకునే వాళ్ళు లీటర్లో కోసం ఏం చేస్తారంటే మోటు బట్టని ఇచ్చి వాళ్ళు లీటర్లో చూసుకుంటారు. ఇది లీటర్లోకి వచ్చింది. ఇది మనకి ఏం చేస్తారు, ఆ ఎల్ల కనపడకుండా ఎప్పుడైతే స్టిక్కర్ వేసాడో మీకు ఇక్కడ ఏం కనపడదు, ఇంకా 23,430 కనపడుతుంది మనకి. అదే కనుక వీళ్ళు వేసిన స్టిక్కర్ కనుక మనకి తీసేస్తే ఒకసారి స్టిక్కర్ మళ్ళీ అంటిస్తాం, స్టిక్కర్ తీసి చూపిస్తున్నాం, మళ్ళీ మొత్తం చింపేస్తున్నాం. అది 2 ముక్కల కింద అంటించారు, కట్ చేసి మొత్తం తీస్తేనే అర్థం కాదు కదా, మళ్ళీ అంటిందాం. చూసుకోండి, ఇది ఎల్ల. ఇప్పుడు ఇలా ఉంటే ఎల్ల ఏంటని ఎవరిని అడుగుతారు కదా, అంటే ఈ ఎల్ల కనపడకుండా వాళ్ళు స్టిక్కరింగ్ వేస్తున్నారు. ఈ ఎల్ల అంటే లీటర్లు అన్నమాట, అంటే దీని లీటర్లోకి మార్చేస్తున్నారు. అసలు ఎవరు ఇంత రైతు ఇంత కూడా ఇది పసిగట్టలేని మోసం. ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా రైతుల దగ్గర లక్షల కోట్ల రూపాయలు దోసేశారు. అది ఎవరు దోశారు అనేది ఇవాళ మనం అంతా బయటకు లాగవలసిన అవసరం ఉంది. ఇది ఎవరో ఏజెంట్లు చేస్తున్నారా, షెడ్యూల్ చేస్తున్నాయా, లేకపోతే ఇందులో వ్యాపారవేత్తలు ఎవరైనా కొంతమంది కలిసి చేస్తున్నారా, ఎవరు అనేది తెలియాలంటే దీన్ని అంతా ఈరోజు మనం మరి సీరియస్గా తీసుకుని ముందుకెళ్ళకపోతే కనుక అలా రైతు ఈ రకంగా కేవలం ఒక 3 టన్నులు 90 కౌంటు 100 కౌంట్లోనే మరి ఇవాళ 280 కేజీలు 300 కేజీలు తేడా వచ్చి పరిస్థితి కనపడితే మరి 40 కౌంట్లు ఈ రకమైన చేసి 15 టన్నులు పడతా ఉంటే 4-5 లక్షలు 3-5 లక్షలు ఒక పొట్టికి రైతు పోగొట్టుకుంటున్నాడంటే ఎంత దారుణంగా కోల్పోతున్నాం మనం. కక్కుర్తిపడి 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వటం, రేట్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. 1. 2, కంపెనీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఎక్కడైతే రీవేమెంట్లో కంపెనీలు కొంటున్నాయో అందుకే ఈ మోసాలు జరుగుతున్నాయి. నిజంగా కనుక కంపెనీ వాడు కనుక కంపెనీ బండి కంపెనీ గ్రేడర్ని పంపించుకునే డైరెక్ట్ ఏజెంట్ ద్వారా వస్తే ఒకవేళ జరిగితే కంపెనీ వాడిని అడ్డానికి ఉంటుంది. ఇప్పుడు ఏంటి, రీవేమెంట్లు కొనేటప్పటికి వాళ్ళకి సరుకు వాళ్ళ దగ్గరికి పెట్టి వీళ్ళు అమ్ముకుంటారు. ఈ షెడ్లో ఏం చేస్తున్నారు, కొంతమంది ఏజెంట్లు కానీ షెడ్లు కానీ రైతుల దగ్గర పర్చేజ్ చేసి రేట్ ఎక్కువ ఇచ్చి ఈ ఎంత కవరింగ్ కోసం
ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది చాలా దారుణం. మరి గత కొన్ని నెలలుగా ఇప్పుడు మేము గతంలో పెనమంటల్లో పట్టుకున్నాం. ఆ రోజు షెడ్ను పట్టుకుంటే మరి ఆ రోజు కూడా అంతే, రైతు కలిసి రాలేదు. కనీసం మర్నాడు వచ్చి కేసు పెడదాం రావాయి అంటే రైతు రాలేదు. అంటే ఎవరి కాదు. ఇప్పటికే మొన్న కూడా భీమవరం అవతల ఎక్కడో ఇలాగ జరిగిందని తెలిసి 12 లక్షలు సెటిల్మెంట్ చేసుకున్నారంట. అంటే ఎక్కడెక్కడ రైతులు సెటిల్మెంట్ చేసుకుంటే ఆ ఒక్క రైతుతోనే అయిపోతుంది కదా. కానీ మరి వీళ్ళు ఇటువంటి మోసాలు ఇంకా ఎంతమంది రైతులు పోతున్నారు? రైతులు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇలా జరిగినప్పుడు 10 మందికి తెలిస్తే ఆ రైతు పాపం ఇందులో చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, అవగాహన లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కానీ తెలుసుకుని మరి అది ఏ కంపెనీ అయినా షెడ్ అయినా ఏది అవనండి చెక్ చేసుకోండి, చూసుకోండి. ప్రతి రైతు దీని మీద అవగాహన బుర్ర పెట్టండి. ఇప్పుడైనా మారండి. రైతులందరూ కలిసి ఉంటే ఇటువంటి భోగోతలు ఎక్కడ నడుస్తాయి? ఇలా మనందరూ కలిసి లేక ఎవరికారు ఇలా ఉండటం వల్ల ఈరోజు ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా తెలుసుకుని ముందు ఈ మోసాలను కనుక మన షెడ్ మోసాలని ఇలా ఇటువంటి అంటే ఎప్పుడైనా సరే ఏ వ్యవస్థల నుంచి అందరూ మోసగాళ్ళు ఉంటారో కొంతమంది వల్ల మళ్ళీ కొంతమందికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంతే తప్ప వ్యవస్థలో అందరూ దోపిడీదారులు అందరూ ఉంటారు. న్యాయంగా చేసుకునే ఏజెంట్లు ఉంటారు, న్యాయంగా షెడ్లు ఉంటాయి, న్యాయంగా చేసిన కంపెనీలు ఉంటాయి. కానీ కొంతమంది ఇలాంటి పాల్పడుతున్నారు. దీనివల్ల అందరికీ మచ్చ వస్తుంది. దాని మీద మొత్తం వ్యవస్థలో కూడా కంపెనీ వాళ్ళు కానీ ఇటు షెడ్ వారు కానీ ఇటు ఏజెంట్లు కానీ ఒక్కసారి అందరూ కూడా కూర్చుని దీని మీద ఒక అవగాహన రైతులతో కనుక రాకపోతే భవిష్యత్తులో మరి రైతు కూడా ఆలోచించుకుని అమ్ముకునే పరిస్థితి మరి అందరూ కూడా ఆలోచించుకోమని అందరూ కోరుకుంటూ మరి మా జై భారత్ క్షీరామాక్వ రైతు సంఘం ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏదున్నా ప్రశ్నిస్తున్నాం, రైతుకి అండగా ఉంటున్నాం. వెంటనే 10 మందికి ఉపయోగపడేలాగా ఈ సంఘం ఉంటుంది. భవిష్యత్తులో కూడా అలాగే రైతు పక్కన ఉంటామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ వీరిని వెంటనే కేసు నమోదు చేసి యలమంచిలి పోలీసులకు తీసుకెళ్తున్నాం.